సో కెరీర్ పరంగా ఈరోజు ఏంటో తెలుసుకుందాం. ముందుకైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఇది 100% రెజోనేట్ కాదండి. ఎవరికైతే రెజోనేట్ అవుతుందో వాళ్ళు మాత్రం తీసుకోండి. కెరీర్ పరంగా ఎవరికైతే ఏ డౌట్స్ ఉన్నా దాన్ని బట్టి మనం తీసుకుందాం ఈరోజు రీడింగ్. కెరీర్ మన వ్యూవర్స్కి కోసమని కెరీర్ రీడింగ్, మన వ్యూవర్స్ కోసం కెరీర్ రీడింగ్. చాలామంది కెరీర్ కోసం, గ్రోత్ కోసం చూస్తుంటారు, వాళ్ళందరి కోసమని. ఒకవేళ మీకు ఈ షఫ్లింగ్ అనేది బోర్ కొడితే ప్లీజ్ స్కిప్ షఫ్లింగ్ చేయొచ్చు. సో కెరీర్ పరంగా మనం ఏంజెల్స్, యూనివర్స్ గైడెన్స్ అనేది ఏంటో తెలుసుకుందాం. కెరీర్ పరంగా ఇక్కడ కెరీర్ పరంగా చూస్తే 4 of Cups. చాలామంది ఇక్కడ 4 of Cups చూస్తారా? చాలామంది కెరీర్ పరంగా అయితే చాలా జాబ్స్కి అప్లై చేశారు కానీ మీరు అప్లై చేసిన మీ ఎక్స్పెక్టెడ్ టు ఏ జాబ్ కూడా మీ వద్దకు రావట్లేదు. కానీ ఏదైతే మీరు అన్ఎక్స్పెక్టెడ్ చేశారో ఆ జాబ్ రాబోతుంది ఫ్యూచర్లో. ఆ జాబ్ రాబోతుంది. అది మీకు తక్కువ శాలరీ అయినా కూడా. ఇది చూసారు, ఈ కప్ అనేది ఒక మబ్బు తీసుకొస్తున్నట్లు అనిపిస్తుంది. ఒక క్లౌడ్ అంటే ఏంజల్. ఓకే, మనకి ఏంజల్ నుంచి అంటే డివైన్ నుంచి మీకు ఒక స్మాల్ ఆఫర్ రాబోతుంది. ఆ స్మాల్ ఆఫరే మీకు ఫ్యూచర్లో బిగ్ ఆఫర్గా ఉండబోతుంది. కాకపోతే మీరు ఏం చేస్తున్నారంటే, చాలామంది ఓకే నేను ఇంత చదివాను, ఇంత ఎఫర్ట్స్ పెట్టాను, ఇంత ఖర్చు పెట్టాను, ఇంత చేశాను కదా, నేను అనుకున్న జాబ్ రావట్లేదు, చిన్న జాబ్స్ వస్తున్నాయి. బాటమ్ ఆఫ్ ది డెక్ కూడా పేజ్ ఆఫ్ పెంటకల్స్, స్మాల్ జాబ్స్ రావడం వల్ల తీసుకోవాలో వద్దన్న ఆలోచన మీరు ఉంటున్నారు. దానివల్ల ఏం చేస్తున్నారంటే చాలా డిఫరెంట్గా మీరు ప్రవర్తిస్తున్నారు. ఓకే, నాకు కావాల్సిన జాబే నాకు కావాలి, స్మాల్ జాబ్స్ వద్దు, చిన్న జాబ్స్ వద్దు అని చెప్పి మీరు ప్రజెంట్ అయితే మీరు చాలా వరకు డిపెండ్ చేసిన వాళ్ళు ఉన్నారు. తర్వాత ఇప్పుడు మీరు వెయిట్ చేస్తున్నారు మీకు తగ్గట్టు జాబ్ కావాలని చెప్పి. బట్ మీ రిలేటివ్స్ కానీ, మీ ఫ్రెండ్స్ సర్కిల్ కానీ, మీ నియర్ బై సర్కిల్ కానీ, నైబర్స్ కానీ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఈ చిన్న స్మాల్ ఆఫర్ జాబ్ ఇవ్వబోతున్నారు. ఇది స్మాల్ ఆఫర్ జాబ్ అని మీరు అనుకోకండి. దీని ద్వారా మీకు మీ లైఫ్లో బ్యాలెన్స్ రాబోతుంది. సో ఇది మైండ్ ఒకటి చెప్తుంది, హార్ట్ ఒకటి చెప్తుంది. ఏమని? మైండ్ ఏమో నేను ఇంత చదివాను, ఇంత చేశాను, సో నాకు బాగా ఎక్కువగా కావాలని. హార్ట్ ఏం చెప్తారండి? చిన్నదైనా చేయి ప్రయత్నం, ఆ ప్రయత్నమే మనకి బ్యాలెన్స్ లైఫ్ని తీసుకొస్తుందని చెప్తుంది. కానీ మీరు ఏం చేస్తున్నారంటే ఇంకనూ కూడా పేజ్ ఆఫ్ పెంటకల్ లాగా ఒక ఫుట్ ముందు, ఒక ఫుట్ వెనకాల వేస్తున్నారు. సో ఓవరాల్గా మీకు జాబ్ ఎప్పుడు దొరుకుతుందో కూడా మనం తెలుసుకుందాం ప్లీజ్. ఇది మీకు ప్రజెంట్ సిచ్యువేషన్ అండి. మీరు ఇలా ఉంటున్నారు, కానీ చిన్న జాబ్ అయినా పెద్ద జాబ్ అయినా ఫస్ట్ మనం అది అటెంప్ట్ చేస్తే మనకు కావాల్సిన జాబ్ ఫ్యూచర్లో దొరికే అవకాశం ఉంటుంది. చాలామంది కూడా బీటెక్, పీజీ ఇలా చదివిన వాళ్ళు కూడా చిన్న జాబ్ చేసి తర్వాత ఆ జాబ్లోనే వాళ్ళకి కావాల్సిన జాబ్స్ ఎగ్జామ్స్ రాసి చాలామంది వాళ్ళ గ్రోత్ని చూసుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. సో మీరు కూడా ఒక చిన్న జాబ్ వస్తుందని చెప్పి అది వద్దులే మనకి ఇప్పుడు వద్దులని చెప్పి మీకు కావాల్సిన జాబ్ కోసం చూస్తే మీకు రావాల్సిన ఆపర్చునిటీ అనేది పోతుంది. సో మీకు ఓవరాల్గా జాబ్ ఎప్పుడు వస్తుందో తెలుసుకుందాం. ఇది అందరికీ కాదండి, కొంతమందికి రెజొనేట్ అవుతుంది. ఎవరికైతే రెజొనేట్ అవుతుందో వాళ్ళే మాత్రమే పిక్ చేసుకోండి రీడింగ్, మిగతాదంతా వదిలేయండి. మనకు చూస్తున్న వ్యూవర్స్కి ఎప్పుడు జాబ్ వస్తుందో చూద్దాం. ఒక 2 కార్డ్స్ వేసి ఎప్పుడు జాబ్ వస్తుందో చూద్దాం. జాబ్ ఎప్పుడు వస్తుంది? లాస్ట్ 1 more కార్డ్. జాబ్ ఎప్పుడు వస్తుంది? వెరీ గుడ్. చారియట్, బాటమ్ ఆఫ్ ది డెక్, క్వీన్ ఆఫ్ పెంటకల్స్. ఇప్పుడు వచ్చే జాబ్ అనేది చాలా స్టేబుల్ అండ్ మీకు ఈ యొక్క జాబ్ చిన్నదైనా పెద్దదైనా ఈ జాబ్ అనేది వచ్చింది స్మాల్ ఆఫర్ అయినా కూడా దీంట్లో స్టెబిలిటీ ఉందండి. ఇది స్మాల్ ఆఫరే కదా అని చెప్పి మీరు ఆ ఆఫర్ కోసం అని చెప్పి బాధపడితే మీరు మీ లైఫ్లో మోసపోతున్నట్లు అవుతుంది. సో మీకంటూ లక్ అనేది టర్న్ అవబోతుంది. సో ముందుకు మీరు వెళ్తే ఫ్యూచర్ అనేది గాడప్గా ఉంటుంది. సో మీరు ముందుకు వెళ్ళాలని ట్రై చేయాలి, ముందుకు వెళ్ళడానికి. సో ఎన్ని డేస్లో ఉంటుంది, ఎన్ని వీక్స్లో ఉంటుంది, కాకపోతే ఎన్ని మంత్స్లో ఉంటుందని చెప్పొచ్చు ఈజీగా. ఒక 3 to 5 months లోపల మీకు స్మాల్ జాబ్ అయినా గ్రౌండెడ్ అండ్ స్టేబుల్ జాబ్ రాబోతుంది. ఆ జాబ్ వచ్చిన తర్వాత డెవిల్ అంటేనే మన కెరీర్ పరంగా చాలా గ్రోత్ ఉన్నదండి. సో గ్రోత్ ఉన్నది, సక్సెస్ ఉన్నది. సో సక్సెస్ ఉంటుంది. సో 3 to 5 months లోపల మీకు సడన్గా వీల్ తిరగబోతుంది. స్మాల్ జాబ్ అయినా మీ దాంట్లో వస్తే స్టేబుల్ జాబ్ రాబోతుంది. దాంట్లో ఫ్యూచర్ అనేది, గ్రోత్ అనేది, సక్సెస్ అనేది రాబోతుంది. చెప్పాను కదా, సక్సెస్ అనేది కన్ఫర్మ్గా రాబోతుంది. సో మీ చిన్న జాబ్ అయినా కూడా చేయడం ట్రై చేయండి.